హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నానండి. ఈరోజు చాలామంది యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఉంటారు. మీ యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఈ 4 పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మనకు మంచిగా వ్యూస్ వస్తున్నాయా లేవా, నెక్స్ట్ అనేది మన వాచ్ టైము పెరుగుతుందా లేదా, లేదు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడియన్స్ రిటెన్షన్ ఎలా ఉంది, మన వీడియోని చూస్తున్నారా లేదా, సబ్స్క్రైబర్స్ని మనం గెయిన్ చేసుకుంటున్నామా లేదా, అండ్ అలాగే ఫైనల్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి, సిటిఆర్. సో ఈ 5 ఉంటే మనం ఖచ్చితంగా మన ఛానల్ అనేది గ్రో అవుతుందండి. చాలామంది ఏంటంటే వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్లు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారండి. అట్లా కాదండి, రెగ్యులర్గా ఒక లాంగ్ వీడియో అనేది మీరు ఖచ్చితంగా పెట్టాలి అండి. పెడుతూ ఉంటేనే అల్గారిథం కూడా మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరు టెక్ వీడియోస్ చేస్తారు, కుకింగ్, షాపింగ్, లేకపోతే ట్రావెల్, అలాగా మీకు ఏదైతే నచ్చుతుందో ఆ వీడియోస్ అయితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు అండి. డైలీ 1 వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. ఈవెన్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, మీకు థంబ్నెయిల్ చేయడం రాదు అనుకోండి, చక్కగా దానికి సంబంధించిన ఒక పిక్ అయితే మీరు తీసుకొని దాన్ని కొంచెం మీరు ఏదో మీ వంట గురించి స్పెషల్గా అక్కడ రాస్తే అది కూడా మీకు మంచి క్రియేటివిటీ ఇస్తుందండి. మీకు ఏం రాని వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు అండి. సో థంబ్నెయిల్స్ కూడా మీకు వీడియో కావాలంటే తప్పకుండా నేను అలాంటి వీడియో కూడా మీకు చేస్తాను. అసలు వాచ్ టైం అంటే ఏంటి? మనం ఒక వీడియో పోస్ట్ చేశానండి, నా వీడియోస్ కనుక ఎక్కువ మంది చూసారనుకోండి, అక్కడ నాకు వాచ్ టైం యాడ్ అవుతుంది. మీరు ఒక 10 మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తారండి, అందులో 30 సెకండ్సే చూసారనుకోండి, యూట్యూబ్ మిమ్మల్ని పుష్ చేయదు. ఎందుకంటే ఇది బోరింగ్గా ఉంది కాబట్టి అందుకని మిమ్మల్ని పుష్ చేయదు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆడియన్స్ రిటెన్షన్ అండి. మన వీడియోస్ని పీపుల్ ఎక్కడ స్కిప్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుందండి. మీరు ఒక ఫస్ట్ 10 సెకండ్స్ అనేది మీరు బోరింగ్ లేకుండా పెట్టేశారు అంటే మీ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుందండి. ఫస్ట్ మీరు వీడియో ఏదైనా పోస్ట్ చేసే ముందు దాని గురించి మీరు ఆ హుక్ అనేది మీరు స్ట్రాంగ్గా ఇవ్వాలి. వాయిస్లో మీకు క్లియర్ బేస్ ఉండాలండి, అప్పుడే చూసే వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు సిటిఆర్ అంటే ఏంటి? అసలు సిటిఆర్ అంటే ఏంటంటే మనం ఒక థంబ్నెయిల్ చేస్తామండి, మన థంబ్నెయిల్ చూసే చాలామంది అట్రాక్ట్ అయ్యి మన వీడియోస్ చూస్తారు. మీ థంబ్నెయిల్స్ మంచిగా లేవనుకోండి, ఎవరు కూడా ఏముందిలే అని చెప్పేసి ఎవరమైనా స్కిప్ చేసేస్తాం. కాబట్టి మీరు మీకు లో సిటిఆర్ కనుక ఉంది అనుకుంటే మీ ఛానల్లోకి వెళ్ళి మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండి, నేను అది కూడా చూపిస్తాను. సో మీకు లో సిటిఆర్ ఉంటే ఏంటంటే మీ థంబ్నెయిల్స్ని కొంచెం మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి, ఇంకా నీట్గా పెట్టాలి థంబ్నెయిల్స్ అని మీకు అర్థం అండి. లేదంటే మీ థంబ్నెయిల్స్ కొంచెం బోరింగ్గా ఉన్నాయి కాబట్టి స్కిప్ చేస్తున్నారు. కాబట్టి మీరు పెట్టే థంబ్నెయిల్స్ బాగా మంచిగా స్ట్రాంగ్గా పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఏంటంటే వ్యూస్ వస్తాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగరు, అంటే మీ వీడియో అనేది వాళ్ళు స్కిప్ చేస్తున్నారండి. జస్ట్ ఏదో ఒక 2-3 సెకండ్స్ అట్లా చూస్తున్నారు, స్కిప్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకోవడం లేదు. సో అందుకని చెప్పేసి మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకొని మనం కన్సిస్టెన్సీగా మీరు పోస్ట్ చేయండి. మీకు వ్యూస్ వచ్చినా రాకపోయినా, మీ థంబ్నెయిల్స్ బాగున్నా లేకపోయినా ఖచ్చితంగా ఒకరోజు మీరైతే సక్సెస్ అవుతారండి. ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి 1 ఇయర్ బ్యాక్. కాకపోతే అప్పుడు నేను రెగ్యులర్గా పోస్ట్ చేసేదాన్ని, తర్వాత నాకు కొంచెం ప్రాబ్లం వచ్చి నేను చేయలేకపోయాను. నా ఛానల్కి ఒక రీయూజ్డ్ కంటెంట్ పడిందండి. సో అయినా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక నేను ఆపేసాను. మళ్ళీ నేను నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి ఎలా అసలు చెక్ చేసుకోవాలి ఛానల్లో అంటే. ముందు మీరు మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకోండి. మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుని ఇక్కడ నాకు నెట్ కొంచెం స్లోగా ఉంది, సో అందుకే కనెక్ట్ అవ్వలేదండి. సో ఇప్పుడు నేనైతే నా వైటీ స్టూడియోని మీకు కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. నా ఫాలోవర్స్ అయితే ఇంతమంది ఉన్నారండి. ఇప్పుడు మీరు చూసుకోవచ్చండి, వాచ్ టైం మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి మానిటైజేషన్ అవ్వాలి ఛానల్ అంటే ఈ వాచ్ టైం వల్లేనండి. ఇది 4000 అవర్స్ కంప్లీట్ అయితేనే మనకి ఛానల్ మానిటైజేషన్ అనేది అవుతుందండి. మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ వాచ్ టైం తక్కువ ఉంది. కాబట్టి మనం దీన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇంతకుముందు నేను ఒక షార్ట్ పెట్టానండి, 5 అవర్స్ బ్యాక్ పెట్టాను, సారీ. అప్పుడు ఆ వీడియో చూసారా మీరు? మనకు జస్ట్ 280 మాత్రమే వచ్చిందండి వ్యూస్ అనేది. ఇప్పుడు మీరు ఇక్కడ కంటెంట్లో చెక్ చేసుకుంటే నా వీడియోస్కి వ్యూస్ తక్కువ వస్తాయి. నేను థంబ్నెయిల్స్ బాగా పెడుతున్నా, కాకపోతే స్టార్టింగ్ వాళ్ళకి బోర్గా అనిపించవచ్చు. సో మీరు ఇక్కడ గ్రాఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. మన ఆడియన్స్ అనేది మనకి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి అక్కడ చూసారా? మనకి 11.8 అనేది మనకి మోర్ దాన్ యూజువల్. దానికన్నా నాకు బెటర్గా వస్తున్నాయి అంటే ఓకే, అల్గారిథం నా వీడియోస్ పుష్ చేస్తుంది. ఓకే, చూడొచ్చు, పర్లేదు, మంచిగానే ఉన్నాయి అని మూవ్ ఆన్ చేస్తుంది. అట్లాగే మీరు ఎవరైనా కొత్తగా చేస్తుంటే మీరు ఇక్కడే చూసుకోవచ్చండి. ఎవరికో మనీ పెట్టి మీ ఛానల్ని చెక్ చేయించుకుని ఇలా ప్రాబ్లం ఏం అవసరం లేదండి. మీ ఓన్ ఛానల్ని మీరే చెక్ చేసుకోవచ్చు. నేను మీకు ఇది
అర్థం కాకపోతే నెక్స్ట్ టైం ఇంకొంచెం క్లారిటీగా అయితే మీకు పోస్ట్ చేస్తానండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఎనాలిటిక్స్ అని ఉంటుందండి, ఒక ఆప్షన్ అనేది. ఎనాలిటిక్స్లో మీరు ఓపెన్ చేసుకుంటే మీకు సంబంధించిన ప్రతిదీ కనిపిస్తుందండి. నా కంటెంట్ని ఇప్పుడు నేను షార్ట్స్కి ఓపెన్ చేశానండి, 15.5K వ్యూస్ వచ్చింది అంటే బెటర్గా ఉన్నట్లే అండి. ఇప్పుడు చూసారా హౌ వ్యూయర్స్ ఎంగేజ్డ్ అని వస్తుంది. మన వీడియోని ఎంతమంది స్వైప్ చేసేసారు, 76.8 మెంబర్స్ అనేది మన వీడియోని చూడట్లేదు, స్కిప్ చేసేస్తున్నారు. ఓన్లీ 23% పీపుల్ మాత్రమే మన వీడియోస్ అయితే చూస్తున్నారు. అంటే మనం ఇంకా మంచిగా చెయ్యాలి. అంటే నేను కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేక, సో అందుకే నేను చేయలేకపోతున్నాను. కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీరు ఇలా కన్సిస్టెన్సీగా మీరు పెట్టారు అంటే మీకు ఇట్లాగా ఉండదండి, డెఫినెట్గా మంచిగా ఉంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరు మనీ ఎర్న్ చేసుకోవాలని ఈ ఫీల్డ్లోకి వస్తారండి. వచ్చిన వాళ్ళు మీ అందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ అనేది, ఆడియన్స్ చూడండి మీ వీడియోని ఎంతమంది ఆడియన్స్ అనేది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు మీ వీడియో చూడాలి అని. ఇక్కడ చూసారా మీకు ప్రతిదీ చూపిస్తుందండి. ఏ ఏజ్ వాళ్ళు మీ వీడియోస్ చూస్తున్నారు, లేదా స్కిప్ చేస్తున్నారా, లేకపోతే మేల్స్ చూస్తున్నారా, ఫీమేల్ చూస్తున్నారా, మన గ్రాఫ్ ఏంటి అన్నీ కూడా మనకి చక్కగా ఈ వైటీ స్టూడియోలో మీకు ఎనాలిటిక్స్ లో ప్రతిదీ పిన్ టు పిన్ అనేది క్లారిటీగా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే మనకి ఛానల్ గురించి తెలియదు, మన మీద వీడియోస్ చేస్తున్నాము, మనకి వాచ్ టైం పెరిగింది, మనకి ఏం చేయాలో తెలియదు అని చాలా టెక్ ఛానల్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కొంతమంది ఫేక్ ఉన్నారండి. నేను అందరినీ అనట్లేదు, చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారండి టెక్ లో కూడా, కొంతమంది ఉన్నారండి. ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అయితే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎర్నింగ్స్ అనేది 0 అండి, నాది ఏమి మనీ రాలేదు కాబట్టి. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, మీ ఛానల్ ని మీరే చెక్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మీకు ప్రాపర్ గా ఈ ఆడియన్స్ మీరు గ్రాఫ్ అన్ని చెక్ చేసుకుంటే మీరు పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటే మీరు ఖచ్చితంగా చాలా మందిని కాంటాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు మనీ తీసుకుంటారు, మళ్ళీ మనకి ఫోన్ ఆన్సర్స్ చేయరు, మనకి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరండి. కొంతమంది గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. నేను అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సో మీరు ఎవ్వరికి 1 రూపీ కూడా మీరు పే చేయొద్దండి. మీరు రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది, అసలు నా ఛానల్ ఎనాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, నాది బాగుందా, SEO ఏంటి అనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తానండి. సో తప్పకుండా మీ ఛానల్ మీరు ఎవ్వరి సపోర్ట్ లేకుండా మీరు ఓన్గా మీరు గ్రో చేసుకోవచ్చండి. కానీ దానికి చేయవలసిందల్లా మీరు ఒక్కటేనండి, మీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. మీ థంబ్నెయిల్స్ బాగాలేకపోయినా, మీకు టైటిల్ ఇవ్వడం రాకపోయినా, ఎలాగోలా మీరు రెగ్యులర్గా వీడియోస్ పెడితే కనీసం అల్గారిథం మీ హార్డ్ వర్క్ చూసి కూడా మిమ్మల్ని పుష్ చేస్తుందండి. కాబట్టి మీరు చేయాల్సింది మాత్రం వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని వాళ్ళకి వీళ్ళకి మనీ అనేది సింగిల్ రూపీ కూడా పే చేయొద్దండి. మీకు మీ చేతిలో ఫోన్ ఉంది, వాళ్ళ ఫోన్తో ఎన్నో వీడియోస్ చూసుకొని ఎంతోమంది వాళ్ళకి వాళ్ళు ఓన్గా కూడా ఛానల్ మానిటైజేషన్కి ఎనేబుల్ చేసుకుంటున్నారండి. అదేం పెద్ద కష్టం కాదు, కాకపోతే మనం మనసు పెట్టాలి అంతే. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మనకి ఇన్స్టాలో ఒక పేజ్ కూడా ఉందండి, లక్కీగా ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పేదల్లా ఒకటేనండి, యూట్యూబ్ చేసుకునే ప్రతి ఒక్కరు మీరు గ్రో అవ్వాలంటే అది మీ చేతిలోనే ఉంటుంది. మన సక్సెస్ ఎప్పుడు మన చేతిలోనే ఉంటుందండి. దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టొద్దు.